సుందరకాండము తత్వదీపిక. హనుమ సముద్ర లంఘనమునకు ఉద్యుక్తుడై మహేంద్ర పర్వతమును అధిరోహించెను. ముందునకు ఒక కాలు వెనుకకు ఒక కాలు పెట్టి ఆకాశము వైపు చూచుచూ ప్రాణములను బిగపట్టి రెండు చేతులు ముందునకు చాచి తోకను పైకెత్తి నడుము సన్నము చేసి చెవులు నిగిడించి నిలచెను. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పతి. తరువాత శత్రువులను కృషింపజేయగల హనుమ రావణుడిచే తీసుకొనబోబడిన సీత యొక్క స్థానమును అన్వేషించుటకు దేవ గాయకులకు చారణులు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళవలెనని సంకల్పించెను. ఈ శ్లోకము ఒకటి అయినను నిత్యము చదువుకుని వారికి బంధనము నుండి విముక్తి కలుగును, చికిత్స చేయుటకు వీలుగాని రోగములు కూడా నయమగును. ఇందు గాయత్రీ మంత్రములో 12వ అక్షరము వా కలదు. ఈ శ్లోకములో రహస్యమైన అర్థము నిక్షిప్తమై ఉన్నది. భగవద్ అనుజ్ఞను పొంది భగవద్దత్తమైన అంగుళీయకమును పొందిన తరువాత భగవంతుని నుండి వేరు చేయబడిన జీవుని అన్వేషించుటకు ఆచార్యుడు సంకల్పించినని ఆచార్య స్వరూపము ఇందు సూచితమైనది. బయలుదేరిన హనుమకు శత్రుకర్షణ అను పదము ఇందు ప్రయోగింపబడినది. శత్రువులను కృషింపచేయువాడు హనుమ. హనుమ సీతమ్మను హింసించుచు రావణాదులకు రాక్షసులను కృషింపచేయ జాలినవాడు కావున అతనికి పేరు సరిపడినది. ఆచార్యుడు కూడా శత్రుకర్షణుడే కావలను. భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకమగు శత్రువు కామము ఒకటియే. ఆ కామమును జయింపగలిగిన వాడే గురువు. కామమే శత్రువని భగవద్గీతలో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. పట్టునకు దొరకని కామము అనడి శత్రువును చంపు అని కృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. తాను స్వతంత్రుడును అని భావించుట, తనను తాను గాని ఇతరులు గాని రక్షింపగలరు అని తలంచుట, భగవత్ ప్రాప్తి తన ప్రయోజనమునకే అని భావించుట అనునవి మూడును స్వరూపమునకు ఉపాయమునకు ఫలమునకు విరోధులు. ఆ శత్రువులను జయింపజాలినవాడే గురువు కావలెను. తాను భగవానునికే చెందినవాడనని, భగవంతుడే తనకు రక్షకుడని, తాను చేయు పని భగవంతుని కొరకే అని ఎరింగినవాడు శత్రుకర్షణుడు. అట్టివాడే సముద్రమును దాటి లంకను చేరి సీతమ్మను చూడగలడు. హనుమ పై లక్షణములు గలవాడని ముందు తెలియను. అట్టి గురువు యొక్క సంకల్పమే శిష్యునకు రక్ష అని సూచించుటకు ఇయేష సంకల్పించెను అని ప్రయోగించెను. భగవత్ సంకల్పము కంటే ఆచార్య సంకల్పమే మనకు రక్షింపజాలినది. ఈతడు సీతమ్మ ఉన్న చోటును వెతకుటకు సంకల్పించినాడు. ఆచార్యుడు ఈ సంసార మండలములో ఏ సంసారియగు జీవుడు భగవత్ ప్రాప్తి యోగ్యములకు చిహ్నములు గలవాడో అన్వేషించును. దయామయుడగు సర్వేశ్వరుని కటాక్షము జన్మించు సమయమున ఏ జీవుని యందు ప్రసరించునో ఆ జీవునకు భగవంతుని యందు ద్వేషము తగ్గును, అభిముఖ్యము కలుగును. సాత్వికులకు సత్పురుషులతో సంభాషణము చేయు అవకాశము లభించును. అట్టి చిహ్నములు గల వారిని ఆచార్యుడు అన్వేషించును. వారికి భగవద్దత్తమగు జ్ఞానమును వసంగును. పద అనగా చోటు, గురుతు. హనుమ సీతమ్మ ఉండడి చోటును వెతకవలెనని సంకల్పించెను. ఆచార్యుడు జీవుని లక్షణములను అన్వేషించుటకు సంకల్పించును. సీత
అను పదము ఇందు జీవుని సూచించును. నాగటి చాలులో దొరికినది సీత. శరీరము అనడి కర్మక్షేత్రములో సూక్ష్మమగు బుద్ధిచే త్రవ్వగా దొరికెడి ఆత్మ సీత. సీత శబ్దము స్త్రీలింగము. జీవుడు కూడా భగవానునకు పరతంత్రుడు గనుక స్త్రీ వంటి వాడే. శరీరములో మరుగుపడి ఉండి బుద్ధిచే బయల్పరుబడి భగవంతునికే పరతంత్రమై ఉండడి జీవుడు సీత. సీత రావణ నీత, రావణుడిచే తీసుకుని పోబడినది. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః అను ఉత్పత్తిచే నేను, నాది అను చెడు మాటలను పలికించడి అవివేక మోహితమగు మనస్సే రావణుడు. అదియే ఆత్మను శరీరములో బంధించును. తతః ఆ పరమాత్మ నుండి రావణనీతాయ కామమోహితమగు రాజసమగు మనసుచే తీసుకొనుపోబడిన సీతాయ శరీరముతో మరుగుపడి ఉండి బుద్ధిచే బయల్పరుపు బడునది అయి జన్మరహితమగు భగవత్ పరతంత్రమగు ఆత్మ యొక్క పదం భగవదాభి ముఖ్య సాత్విక సహ వాసాది లక్షణములను అన్వేషించుటకు శత్రుఘర్షణ భగవదితర విషయమగు కామమును జయించినవాడును, స్వాతంత్ర్యము తన రక్షణమున తన ప్రయత్నము తాను చేయు పనియందు స్వప్రయోజనత్వ బుద్ధి అను విరోధులను జయించినవాడును అగు హనుమ ఆచార్యుడు. చారణాచరితే పూర్వ ఋషులు ఆచార్యులు ప్రవర్తించిన పది మార్గమున ఈయేష వెల్లుడకు సంకల్పించెను. హనుమ చారణులు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళవలెనని సంకల్పించెను. దీనిలోని అర్థము గ్రహింపవలెను. ఆచార్యుడు కూడా చారణులు నడిచిన మార్గముననే నడవవలెను. చారణులు అనగా పూర్వపురుషులు, ఆచార్యులు మొదలగు వారు నడిచిన మార్గమున చారణాచరితే మగు మార్గము. శాస్త్రములు చదివినను పెద్దల యొక్క నడువడియే అనుసరింపదగినది గాని దానిని వీడి క్రొత్త మార్గమును నడవరాదు. అందుచేతనే ధర్మ మార్గమున ప్రవర్తించువారు ఏ విధముగా ఆచరించిరో ఆ విధముగానే ఆచరింపవలనని పెద్దలు నడవడియే ప్రమాణమని ఉపనిషత్తు చెప్పుచున్నది. మరియు ఆకాశమున వెళ్ళుట అనగా సతత బ్రహ్మనిష్ట కలిగి ఉండుట. ఆకాశమనగా పరబ్రహ్మము, ఆ అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు పరమాత్మ. దానియందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింపజేయగలడు. ఇట్లు ఈ శ్లోకములో జీవుని తరింపజేయగల గురువు యొక్క స్వరూపము తెలియచేయబడినది. సుందరకాండను ప్రత్యేకముగా ఒక్క ప్రబంధముగా భావించినచో హనుమ సాధకుడుగా భగవత్ ప్రాప్తికి చేయవలసిన సాధనలు వివరించును. సాధకుడు నిష్కామముగా కర్మయోగమును ఆచరించి ఆత్మస్వరూప జ్ఞానముతో ఆత్మస్వరూపమును దర్శించి భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకములకు పాపములను పోగొట్టుకొని భగవత్ ప్రాప్తిని అందవలెను. హనుమ నిష్కామముగా సముద్ర లంఘనమును ఆచరించి లంకలో సీతమ్మను అన్వేషించి దర్శించి రాక్షసులను సంహరించి మరల భగవానుని చేరును. హనుమానుడు భగవద్ అనుగ్రహముచే భగవత్ అనుభవమును పొందిన సిద్ధుడై సంసారమును తరించి
భగవద్ ఆజ్ఞచే శరీరములో ప్రవేశించి అందు బంధింపబడిన జీవులలో భగవత్ ప్రాప్తిని కోరెడి జీవుని వెతకి వాని విరోధులను నశింపచేసి వారికి జ్ఞానమును వసంగి వారి వృత్తాంతమును భగవానునికి అందించు మహాపురుషుడిగా ఇందు గోచరించును. ఇట్లు హనుమ సాధకుడుగా భగవత్ అనుగ్రహమును పొందిన జ్ఞానియగు మహాపురుషునిగా దూతగా ఇందు కనపడుచున్నాడు. హనుమ సముద్ర లంఘనమును చేయవలనని సంకల్పించెను. ఇది దుష్కరమగు కర్మ. దీనిని చేయవలనని సంకల్పించిన హనుమ మెడ తల పైకెత్తి కొండపై నిలిచి మదించిన వృషభము వలె ఒప్పుచున్నాడు. ఈ మొదటి సర్గలో 4 సార్లు దుష్కరం అను పదము వచ్చును. ఇది మొదటి దుష్కరము. ఈ శ్లోకమును చదువుటయే దుష్కరముష్కా స్ప్రా ష అను అక్షరములను ఇందు నిబంధించి చేయబోవు కార్యములోని దుష్కరత్వమును శబ్దంలోనే కవి సూచించెను. ఇందు వానరులకు వ్యవహరించు పదములన్నీయూ ఆచార్యుని సూచించును. కపిహి వానరః శాకమృగః హరిహి మున్నగవన్నీయు జ్ఞానికి నామధేయములై చెల్లును. కపిహి కం పరబ్రహ్మమును పిబతి ఆస్వాదించువాడు లేదా పానము చేయువాడు. కపి భగవద్ అనుభవమును గలవాడు. వానరః అతి మానుషములగు శక్తులు గల ఈతడు మనుష్యుడా అనిపించును. శాకమృగః శాఖ వేదశాఖలయందు మృగః భగవత్తత్వమును అన్వేషించువాడు. హరిహి హరతి భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకములకు పాపములను పోగొట్టువాడు. ఇట్టి ఆచార్యుడే ఇందు హనుమగా మనకు సాక్షాత్కరించుచూ ఉన్నాడు. 100 యోజనముల సముద్రమును మధ్యలో ఎక్కడా ఆగకుండా దాటవలనని సంకల్పించుటియే దుష్కరమైన కర్మ. చేయ సత్యము కాని పని. సంసార సముద్రము ఏ ప్రతిబంధకములు కలుగకుండా దాటవలనని ప్రయత్నించుటయు దుష్కర్మే. ఈ అధ్యవసాయము కలిగిన నాడు గాని దాటలేడు. అప్పుడు అతడు గవాంపతి ఇవ వృషభ రాజము వలె ప్రకాశించెను. వృషభము ఏది అడ్డువచ్చినను ఆగక ఎట్లు ముందుకు త్రోసికొని పోవునో అట్లు పోవుట ఉద్యుక్తుడై నిలిచినాడు. గురువు లేదా సాధకుడు కూడా తాను సంతతము ప్రతి శ్వాసలో మంత్రమునే అనుసంధించుచు తాను మంత్రస్వరూపుడే కావలెడు. గవాంపతి మంత్రరాజము వలె ప్రకాశించెను. ఇట్లు సంకల్పించిన తరువాత కొండపై సమతలమున వైఢూర్యము వంటి రంగుగల పచ్చిక బయళ్లలో ధీరుడగు హనుమ హాయిగా ముందునకును వెనుకనుకు నడుచుచూ ఉండెను. ఆ పచ్చిక బయళ్లే విషయ భోగములు. వానిలో విహరించుచున్నను వానియందు తన మనసు రమింపక తాను ఎగుర దలంచడి ఆకాశమునే అనగా పరబ్రహ్మమునే చూచుచూ నడవవలెను. ధీరః యథాసుఖం అను పదములు ఇందు రహస్యార్థమును సూచించును. ధీ బ్రహ్మజ్ఞానమున రమించువాడు ధీరుడు. ఆ పచ్చిక బయళ్లలో తిరుగుటకు ధైర్యము అక్కరలేదు. ఇచట ధీరః అను పదము కేవలము బ్రహ్మజ్ఞాననిష్ఠుడై ఆ బ్రహ్మానుభవమును భంగము లేకుండా విషయములయందు విహరించుచూ ఉన్నాడని సూచించుటే ఇచ్చట ప్రయోగింపబడినది. ఇట్లు హనుమ
నడుచుచూ ఉండగా చెట్లపై పక్షులు బెదిరిపోయినవి, గుండె చెట్లను రాపాడినది, ఎన్నో మృగములు చనిపోయినవి, బలమైన పెద్ద సింహము వలె ఇప్పుడు హనుమ కనిపెట్టాను. నల్లని, ఎర్రని, పచ్చని రంగులు కలిగిన చిత్రవర్ణములు ధాతువులతో ఆ కొండ నిండి ఉన్నది. కామరూపము గల యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఆ కొండపై నివసించుచూ ఉన్నారు. ఆ కొండ యొక్క ఉపరితలమున నిలిచిన కపివరుడు మడుగులో నిలిచిన ఏనుగు వలె కనపడెను. అట్లు నిలిచి సూర్యునకు, ఇంద్రునకు, వాయువునకు, బ్రహ్మకు, భూతములకు నమస్కరించెను. ఒక్కసారి తూర్పు దిక్కుగా తిరిగి తన జన్మకు కారణమైన వాయువునకు నమస్కరించి దక్షిణ దిక్కునకు పోదలంచి శరీరమును పెంచెను. రాముని వృద్ధికై సముద్రమును దాటుటకు నిశ్చయించిన హనుమ పర్వదినములలో పొంగుచున్న సముద్రం వలె అంతకంతకు పైకి ఎదిగెను. సముద్రమును దాటదలంచిన వాడై శరీరమును కొలతకు అందనంతగా పెంచెను. తన చేతులతో పాదములతో పర్వతమును అదిమి పట్టెను. అట్లు నొక్కగానే కొండ కదిరి పూచిన చెట్లు పూలన్నీయూ రాలిపోవెను. రాలిన పూలతో నిండిన కొండ పూల కొండవలే భాసించెను. మదించిన ఏనుగు నుండి మదము కారినట్లు కొండ నుండి నీరు కారుచూ ఉండెను. బంగారు, వెండి, కాటుక రంగుల నీటి ధారలు కారుచూ ఉండెను. నల్లని మనశిలలు క్రిందికి పడుచూ ఉండెను. అంతకి అతడి ఇంకనూ గట్టిగా నొక్కినచో గుహలలోని జంతుజాలము వికృత స్వరూపములతో మహానాదము ఉనర్చెను. ఆ ధ్వని దిక్కులంతటకు నిండెను. అతడి ఇంకనూ గట్టిగా నొక్కెను. పాములు విషమును గ్రక్కుచు పడగలు కొట్టి రాళ్లను కాటువేసెను. కాటువేయబడిన ఆ మహాశిలల నుండి అగ్నిహోత్రము బయలువెడలెను. శిలలు మ్రద్దలగుచుండెను. విషమును హరింపజారిన ఓషధులెన్నియో ఆ పర్వతమును గలవు. కాని ఆ విషమును ఆ ఓషధులు శమింపలేకపోయెను. ఆ కొండ మీద స్త్రీలతో కూడి పానమును సేవించుచూ ఉన్న విద్యాధరులు ఈ అలజడిని చూచి కొండ బ్రద్దలగుచున్నదని భయపడిరి. బంగారు మద్యపాత్రలను అచటనే వదిలిపెట్టి ఎంతో విలువగల భోజన పాత్రలను, ఆహార పదార్థములను, ఆయుధములను అన్నింటినీ వదిలి మద్యపానముచే మదించిన వారు ఉన్నవారు ఉన్నట్లే ఆకాశమునకు ఎగిరిపోయేరి. ఆకాశముపై నిలిచి భార్యలతో కలిసి ఆశ్చర్యముగా చూచుచూ ఉండిరి. ఇంతలో ఆత్మజ్ఞాన సంపన్నులగు ఋషులు కొందరు ఆకాశముపై నిలిచి వాయుపుత్రుడగు హనుమ పర్వత సదృశుడై మహావేగము గల సముద్రమును దాటబోవుచున్నాడు. ఈ దుష్కరమైన కర్మను రాముని కొరకు, వానరుల కొరకు ఇతడు చేయబోచున్నాడు. పొందుటకు సత్యము కాని అవతలి ఒడ్డును పొందదలించినాడు అని అనుకొనుచూ ఉండేది. ఈ మాటలను విని విద్యాధరుడు ధైర్యముతో ఆ వానరశ్రేష్ఠుని చూచుచూ నిలిచిరి. హనుమ ఒడలు దులిపెను, వెంట్రుకలను కదిలించెను, మేఘ గంభీరముగా గర్జించెను. వెంట్రుకలతో నిండిన తన తోకను ఒక్కసారి పైకెత్తి దులిపెను. తోకను చాచి ముడిచి చాచుచూ ఉండగా గరుత్మంతుడు తన్నుకొని పోవుచున్న ఒక మహా సర్పము వలె ఆ తోక కనపట్టుచూ ఉండెను. పరిగల వంటి తన చేతులను కదలకుండా బిగించెను. నడుము సన్నము చేసెను. పాదములు వంచెను. బాహువులు ముడిచెను. మెడను కుంచింపజేసెను. బలమును వీర్యమును పుంజుకొనెను. దూరముగా చూపులు పరసి మార్గమున చూచుచూ ఉండెను. హృదయ స్థానమును ప్రాణములను బిగబెట్టెను. ఆకాశమునే చూచుచూ ఉండెను. పాదములతో నేలను గట్టిగా నొక్కిపట్టెను. చెవులు ముడిచి ఎగురదలిచి తన చుట్టూ ఉన్న వానరులతో ఇట్లు పలికెను. రాముడు వదిలిన బాణము ఎట్లు వాయువేగముతో పోవును, అట్లే నేను రావణుడు పాలించు లంకకు పోవుదును. లంకలో గాని సీతమ్మను చూడలేకపోదునా, ఆ వేగముతోనే స్వర్గమునకు వెళ్ళెదను. అతడు కూడా సీతమ్మను గాంచలేకపోతినా ఏమియు శ్రమలేకయే రావణుని బంధించి లంకతో కూడా తెచ్చెదను. ఏమైనను పని పూర్తి చేసుకునియే తిరిగి వచ్చేదను. రావణునితో కలిసి లంకనైనను పెకిలించుకుని వచ్చేదను. ఇట్లు చెప్పి వానరోత్తముడు హనుమ ఏమియు ఆలోచింపక వేగముతో ఆకాశమునకు ఎగిరేను. ఆధ్యాత్మికముగా ఇందులో స్ఫురించు అర్థములను చూద్దాము. హనుమ
ఉపాసకుడు. సంసారమును తరించి ఆత్మదర్శనము చేసి భగవత్ సమీపమునకు రావలనని సంకల్పించెను. మహేంద్రముపై నిలచెను. శరీరము కంటే ఆత్మ వేరు అని శాస్త్రములచే ఎరింగినప్పుడు ఆత్మదర్శనమునకు సాధన చేయవలెను. దేహము కంటే ఆత్మ వేరని ఎరుంగుటయే పర్వతముపై నిలుచుట. ఏ కార్యమునకైనను ముందుగా సంధ్యావందనము ఆచరించవలను. సంధ్యాహీన అశుచి నిత్యం మనర్హ సర్వకర్మస్సు. సంధ్యావందనము చేయనివాడు సర్వకర్మలకును అర్హుడు కాడు. హనుమ దానిని ఆచరించుచు సూర్యునకు, ఇంద్రునకు, వాయువునకు నమస్కరించుట సూచించును. తర్వాత యోగాభ్యాసము చేయవలను. యమ నియమములు దానికి అంగములు. బాహువులను నిశ్చలముగా నిలుపుట, కటిని సంకోచింపచేయుట, భుజములను వంచుట, చెవులు తిన్నగా నిలుపుట మున్నగున్నవన్నీయు తాను ఆచరింపవలసిన కార్యములలో ఇంద్రియముల యొక్క ప్రవృత్తిని నియమించుట సూచించును. భ్రూమధ్యమున చూపును నిలిపి కుంభకమున ప్రాణమును నిలుపుట సూచించును. ఇతర విషయములను చూడకుండా ఆకాశమునే చూచుచూ ఉండెను అనుటచే ప్రత్యాహారము సూచింపబడినది. ఈ విధముగా యోగాంగములను సూచించెను. ఇట్లు యోగము అభ్యసించినప్పుడు శరీరములో కంపము, స్వేదము కలుగును. అట్లే ఇచ్చట కొండ కదిలెను, నీరు స్రవించెను. లోననున్న రాజస తామస స్వభావములన్నీ వెరికిపోయి సాత్వికమగు మనస్థితి ఏర్పడును. కొండ నుండి రంగురంగుల నీళ్లు కారుట, రాళ్లు పడుట మున్నగు వానిచే దానిని సూచించెను. లోన కొన్ని శబ్దములు వినపడెను. దానినే భూతముల ధ్వనులు అని సూచించెను. ఇట్లు యోగాభ్యాస పరుని యొక్క దశలను ఇందు వర్ణించెను. ఇంకను శరీరములో తాపము బయలుదేరెను. అది భరించలేనంత తీవ్రమైనది. దీనిని పాములు కాటు వేయుటలో మంటలు రేగుటతో సూచించెను. కవిగా వాల్మీకి హనుమ పర్వతమును నొక్కున్నప్పుడు పీడనములోని తారతమ్యమును చిత్రముగా చిత్రించెను. మొదట పర్వతమును బాహువులతో చరణములతో పీడించెను. అప్పుడు కొండ కదలెను, పూలు రాలెను, అంతకంటే గట్టిగా నొక్కెను. ఎర్రని నల్లని పచ్చని రాళ్లు కరిగి నీరై పారెను, బండలు జారెను, అంతకంటే గట్టిగా నొక్కెను. ఆ పీడనమున గుహలలో ఉన్న జంతువులు నొక్కబడి గట్టిగా అరచినవి. అప్పుడు అంతకంటే గట్టిగా నొక్కెను. సన్నని కన్నములలో ఉన్న పాములు కూడా నొక్కివేయబడెను. కోపముతో పాములు విషము గ్రక్కినవి. ఇట్లు చమత్కారముగా పర్వతమును పీడించుటలో ఒక క్రమమును నిర్దేశించెను. హనుమ ఈ కార్యము చేయునది రామార్థం, వానరార్థం, రాముని కొరకు, వానరుల కొరకు అని ఋషులు పలికిరి. ఈ కార్యము తన కొరకు అనుబుద్ధి హనుమకు లేదు. భగవత్ ప్రీతి కొరకో లోకక్షేమమునకో మహాపురుషులు కార్యములను ఆచరింతుడు. ఇక ఎగురుబోవచ్చు తన చుట్టూ ఉన్న వానరులతో రాముడు వదిలిన బాణము ఎట్లు వాయువేగముతో పోవునో అట్లు పోయి వచ్చేదను అని చెప్పెను. ఇది ఏ కర్మయోగము యొక్క మూల సూత్రము. హనుమ ఈ పనిని తాను చేయుచున్నానని గాని, తన కొరకని గాని, ఈ పని తనదని గాని భావించటలేదు. రాముడు వదిలిన బాణమునకు సహజమైన వేగము గాని శక్తి గాని లేవు. అది రాముని పనిముట్టు. రాముడు తన పనికై వినియోగించు కొనును. అప్పుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే దాని వేగముగా ఆ బాణము పోవును. మధ్యలో ఆగదు, లక్ష్యమును చేరును. హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లో సహజమగు వేగము లేనిదో నేనును అంతే. రాముని పని మీద రాముడు పంపగా రాముని వేగమే నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు అని భగవత్ పారతంత్ర్యమును భావించుకొనుచు ఆత్మజ్ఞానమునకై భగవత్ ప్రాప్తికై యత్నించువారు ఈ పారతంత్ర్యమును పూర్తిగా పాటింపవలను. ఇట్లు భావించి హనుమ ఎగురును. తనను గరుత్మంతునిగా భావించుకొనుచు యోగశాస్త్ర ప్రక్రియలో ఆకాశ గమనమున గరుడుగా, జల సంచారముగు మత్స్యముగా భావన చేయుట ఆవశ్యకమని తెలియచున్నది. దానినే ఆకాశ గమన శక్తి కలుగును. హనుమ ఆకాశమున
ఎగురుగానే పువ్వులతో పక్షులతో నిండిన చెట్లు అతని తొడల వేగమున పైకి లేచిపోయెను. దూరదేశమునకు తమ బంధువులు అనుసరించినట్లు ఆ వృక్షములు హనుమను అనుసరించెను. ఇంకనూ బలమైన వేరు పట్టుగల చెట్లు కూడా అతని తొడల వేగమునకు పెరిగివేయబడి సైన్యములు రాజును అనుసరించినట్లు అతనిని అనుసరించిపోయినవి. పూచిన చెట్లతో కూడిన వాడై ముందునకు ఎగుచున్న హనుమ ఒక పర్వతము వలె అద్భుతముగా కనపట్టుచున్నాడు. బరువైన చెట్లు సముద్రంలో పడి మునిగిపోయినవి. ఆ చెట్ల నుండి పూలు రాలినవి. దూరదేశమునకు ఎగుచున్న మిత్రుని సాగనంబుజ్జు నీటి పట్టు వరకు వెళ్లి కన్నీరు కార్చును. దుఃఖములో మునిగిన ఆప్తుల వలె ఆ చెట్లు కనిపించెను. ఇది చాలా విచిత్రమైన సన్నివేశము. కవి ఎంతో రమణీయముగా వర్ణించెను. ఇందులోని చమత్కారము చూడుడు. హనుమంతుని అనుసరించి వెళ్లిన చెట్లకు 2 విధములకు ఉపమానములు ఇందు కనపట్టును. బంధువు వెంట వెళ్ళు బంధువులు, రాజు వెంట వెళ్ళు సైనికులు. ఈ రెంటిలోనూ అనుసరించి వెళ్ళుట సమానమే. మొదటిది అనురాగము చేత, రెండవది నిర్బంధము చేత. బంధువు వెంట బంధువుల వదలలేక వెళ్ళుదురు, రాజు వెంట సైనికులు ఫలమునకై యాసించి కాని వెలుట తమ ధర్మమని కాని వెళ్ళుదురు. ఇట్లే మహాపురుషులు ఆధ్యాత్మిక మార్గములో పయనించినప్పుడు వారి దర్శనము చేసిన ప్రజలలో కొందరు తమంత తామే భక్తితో వారి మార్గమునకు నడవలనని యత్నించి నడిచెదరు. మరికొందరు వారి బలము చేయగాని ప్రతిఫలాపేక్ష చేయగాని కొంత దూరము వారి వెంట నడుతురు. వృక్షము అను పదము శరీరమును సూచించును, పుష్పము జ్ఞానమును సూచించును. ఇతడ వృక్షములు కొన్ని బరువైనవి, కొన్ని తేలికైనవి. బరువైనవి కొంత దూరము హనుమతో వెళ్లి సముద్రంలో పడును, తేలికైనవి మరికొంత దూరము వెళ్ళును. మహాపురుషులు సన్నిధిలో వారి బలముచే మనకు కూడా వివిధ విషయ సంగమములు వీడిపోయినట్లు ఉండును. పూలు రాలిపోయినట్లు నానా జ్ఞానములు రాలిపోవును. వారిని అనుసరింతుము. కానీ అందు బరువైన చెట్లు, విషయ వాసనలతో నిండిన శరీరములు, అవి వేగముగా మరల సంసార సముద్రములో పడును. అంతకంటే తక్కువ వాసనలు గల శరీరములు, తేలికైన చెట్లు, అవి మరికొంత దూరము వేగి సముద్రములో పడును. ఇట్లు మహాపురుషుల సన్నిధిలో సామాన్యులతో కలిగడి పరిణామమును ఇచ్చట సూచింపబడెను. హనుమ 2 చేతులు ముందునకు చాచుకుని పోవుచూన్నాడు. పర్వత శిఖరము నుండి పొడుచుకుని వచ్చిన 5 తలలు గల పాముల వలె ఆ చేతులు ప్రకాశించుచూ ఉండెను. హనుమ ఏ తీరుగా ఎగిరెనో కవి ముందుగా సూచించుచూ ఉన్నాడు. తిన్నగా ముందు సముద్రం వైపు వెళ్లి తర్వాత ముఖము పైకెత్తి అంతరిక్షమునకు ఎగిరెను. కెరటములతో కూడిన సముద్రమును త్రాగుచున్నాడా అన్నట్లు ముందునకు వెళ్ళెను. పిమ్మట ఆకాశమును త్రాగుబోచున్నాడా అన్నట్లు కనపడెను. ఈ వర్ణనలో సముద్రమును త్రాగుచున్నాడా అనుడిచే తిన్నగా సముద్రము వైపు వెళ్ళునట్లును, ఆకాశమునే త్రాగబోచున్నాడా అనుడిచే ఆకాశం వైపు తల ఎత్తి మీది ఎగురుచున్నాడా అనియును తెలియచూ ఉన్నది. అంతరిక్షమున హనుమ వెళ్ళుచున్నాడు. ముందు నుండి హనుమను చూచిన మెరుపుల వలె పచ్చగా మెరిసిరి అతని కన్నులు కొండపై ఉన్న 2 అగ్నుల వలె కనబడ్డాను. సూర్యచంద్రులిద్దరు ఒక్కసారి ఉదయించుచున్నట్లు కనపడెను. ఎర్రని నాసికతో కూడిన ముఖము సంధ్యారాగ రంజితమగు సూర్యమండలము వలె కనపడెను. ప్రక్క నుండి హనుమను చూచినచో పైకెత్తి తలకు తాకునట్లు వంచబడిన తోక ఇంద్రధనస్సు వలె కనపడెను. పరివేషములో ఉన్న సూర్యుని వలె లాంఘూల చక్రముతో కూడిన ఆ హనుమ కనిపించెను. వెనుక నుండి చూచినచో ఎర్రనైన పృష్ఠభాగము బ్రద్దలైన జేగురు రాయిగల కొండవలే కనపడెను. ఇట్లు హనుమ సాగుచున్నప్పుడు హనుమ రూపమును ఎదుటి నుండి ప్రక్క నుండి వెనుక నుండి దర్శించి వాల్మీకి మనకు దర్శింపచేయును. రాక్షస వినాశ సూచకముగా ఉత్తరము వైపు తోక కలిగి దక్షిణము వైపు పడుచున్న తోకచుక్క వలె హనుమ కనపడెను. నీడ సముద్రములో పడి హనుమ ముందునకు సాగుచూ ఉండగా నీటిలో కొంత మునిగి తెరచాప
నీడపడి సముద్రములో నడుచుచున్న పడవ వలె హనుమ కనపడెను. సముద్రములో హనుమ వెళ్ళుచున్న వైపు సముద్రము ఉళ్ళోల కల్లోలము అగుచూ ఉండెను. పర్వతముల వలె కెరటములపై ఎగుచుండెను. హనుమ తన గుండెలతో ఆ కెరటములను రాసుకొనుచు ముందునకు ఎగుచుండెను. కెరటములను ముందునకు లాగికొనుచు హనుమ ముందుకు దూసుకొని పోవచ్చు ఉండెను. మేరు మందర సమానములకు పైకి ఎగసిన కెరటములను లెక్కించుచున్నట్లు ఒక్కొక్క దానిని మీరుచుండెను. సముద్రములో జలము అతని వేగమునకు ప్రక్కలకు తొలగగా తిమిన క్రూర జలచరములు వస్త్రమును తొలగించిన అవయవములను కనపడినట్లు స్పష్టముగా కనబడుచూ ఉండెను. సముద్రములో జలము అతని వేగమునకు ప్రక్కలకు తొలగగా తిమిన క్రూర్మాది జలచరములు వస్త్రమును తొలగించిన అవయవములు కనపడినట్లు స్పష్టముగా కనపడుచుండెను. 10 యోజనములు వెడల్పు 30 యోజనములు పొడవు గల హనుమ నీడ సముద్రంలో కనపడుచూ ఉండెను. దీనిచే హనుమ ప్రాతత్కాలముననే సముద్ర లంఘనము చేసినని తెలియను. ప్రాతత్కాలమున నీడ శరీరము కంటే ఎన్నో రెట్లు అధికముగా ఉండును. పక్షులు ఎగిరి ఎడి మార్గములో పక్షిరాజువలే సాగుచూ ఉండెను. మేఘ మండలమున మేఘములను చిందర వందర చేయు మారుతము వలె సాగుచూ ఉండెను. రంగురంగుల మేఘములను హనుమ ముందునకు లాగికొని పోవచ్చు ఉండెను. మేఘముల మధ్య మరుగుపడుచు బయలుపడుచు చంద్రుని వలె హనుమ సాగుచూ ఉండెను. ఇట్లు త్వరితముగా సాగుచున్న హనుమను జూచి దేవతలు పుష్ప సృష్టిని కురిపించిరి. సూర్యుడు ఎక్కువ తాపము కలుగకుండా చూచెను. వాయువు అనుకూలముగా సేవించుచూ ఉండెను. ఋషులు స్తుతించుచూ ఉండిరి. దేవగంధర్వులు ప్రకాశించుచూ గానము చేయుచూ ఉండిరి. అందరును శ్రమ లేకుండా ముందుకు ఎగుచున్న హనుమను చూచి స్తోత్రము చేయుచూ ఉండిరి. ఈ వర్ణనలో సముద్రోపరితములో నుండి అంతకంతకు పైకెగిరిన క్రమము వివరింపబడినది. ఈ విధముగా హనుమ సాగుచూ ఉండగా ఇక్ష్వాకు వంశమునకు సమ్మానము చేయవలనను తలంచిన సాగరుడు ఈ వానరేంద్రునకు నేను సాయపడకపోతినా నేను అందరి చేతను నిందింపబడ తగిన వాడన అగుదును. ఇక్ష్వాకు వంశమునకు చెందిన సగరుడు నన్ను పోషించినవాడు. ఆ వంశమునకు చెందిన రామునకు ఈతడు దూత. అందుచే ఈతడు దిగులు చెందకుండా నేను చేయవలను. ఈతడు విశ్రమించి సుఖముగా ముందునకు ఎగునట్లు ఆశ్రయమును కల్పించెదను అని ఆలోచించి తనలో దాగియున్న మైనాకుని పిలిచి ఇట్లు చెప్పెను. మైనాక, పాతాళములో దాగియుండి మరల పైకి ఎగరబోవుచున్న అసురులకు ఆటంకముగా నిన్ను ఇంద్రుడు పాతాళ ద్వారమునకు అడ్డుగా నిలిపినాడు. నీకు అడ్డముగా క్రిందకు పైకి కూడా పెరుగుటకు శక్తి కలదు. అందుచే నీవు పైకి లెమ్ము. రాముని పనికై ఆకాశములో ఎగురుచున్న హనుమ నీపై దిగును. ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని సేవించుచున్న ఈతనికి మనము సాయపడవలను. నాకు వారు పూజ్యులు కనుక నీకు పూజ్యతములు. ఈ కార్యము మించిపోకుండా నీవు మాకు తోడుపడవలను. చేయదగిన పనిని చేయనిచో పెద్దలకు ఆగ్రహం కలుగును. నీటిలో నుండి పైకి లెమ్ము. ఈ కపివరుడు మనకు అతిథి, పూజ్యుడు. ఇతడు నీపై విశ్రయించి మిగిలిన భాగమును దాటగలడు. రాముని దయాగుణమును సీత లంకలో ఉండుటను హనుమ పడడి శ్రమను చూచి నీవి సాయము చేయక తప్పదు. ఇట్లు చెప్పగానే హిరణ్య నాభుడగు మైనాకుడు వృక్షములతో లతలతో మేఘమును చీల్చుకుని సూర్యుడు బయల్పడినట్లు సముద్ర జలముల నుండి పైకి లేచెను. సూర్యుని వలె మరియుచున్న బంగారు శిఖరములతో ఆ పర్వత శ్రేష్టము లేచి నిలచెను. హనుమ ఎదురుగా ఉన్న ఆ పర్వతమును అసంగముతో చూచి సముద్రములో తన ప్రయాణములకు ఏదో విఘ్నము ఏర్పడినదని భావించెను. ఉన్నతముకు లేచిన పర్వత శిఖరమును
మహాబలుడుగా హనుమ గాలి మేఘమును చిందరవందర చేసినట్లు తన గుండెలతో నుగ్గు చేసెను. మైనాకుడు అతని వేగమును తెలుసుకుని సంతోషించెను. మనుష్య రూపమును దాల్చి పర్వత శిఖరమున నిలిచి మైనాకుడు హనుమతో ఇట్లు పలికెను: ఓ వానరోత్తమా, నీవు దుష్కర్మగు కర్మను వనర్చితివి. నా శిఖరములపై విశ్రమించి ముందునకు సాగుము. రఘువంశజులచే సముద్రము పూర్వము పోషింపబడినది. రామకార్యమున వెళ్ళుచున్న నిన్ను సాగరుడు ఆరాధించుచూ ఉన్నాడు. ఇది రాముని పూర్వులు చేసిన దానికి ప్రత్యుపకారము. ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చేయుట సనాతన ధర్మము. నీవు అతని ఆతిథ్యమును స్వీకరించుటయే అతనికి సమ్మానమని సముద్రుడు భావించుచూ ఉన్నాడు. నీకు విశ్రాంతి కల్పించుటకు నన్ను సముద్రుడు ప్రేరణ చేసి పంపినాడు. ఆగుము, నా యందు విశ్రమించి ఏగుము. నా శిఖరములపై సువాసన గల రుచ్యములైన కందమూల ఫలములు గలవు. వాన్ని ఆస్వాదించు వెళ్ళుము. మాకు కూడా నీతో సంబంధము ఉన్నది. వేగముతో ఎగురుగల ప్లవంగములలో నీవు ముఖ్యుడవు. సామాన్యుడైన అతిథిని కూడా ధర్మమును ఎరింగినవాడు తప్పక పూజింపవలను. ఇంకను నీ వంటి వారిని ఆచరించుట ఒక విశేషమా? నీవు మహాత్ముడగు వాయుదేవుని పుత్రుడవు. వేగములో అతనికి సమానుడవు. నిన్ను పూజించినచో ఆ వాయువునే పూజించినట్లగును. అందుచే నిన్ను పూజించుట నా కర్తవ్యము. పూర్వము కృతయుగములో పర్వతములకు రెక్కలు ఉండేవి. అన్ని దిక్కులకును వాయువేగముతో పోవుచూ ఉండేవి. అవి మీద పడునేమో అని దేవతలు, ఋషులు, సర్వభూతములు భయమునొందినవి. అంత ఇంద్రుడు కోపము తెచ్చుకుని వజ్రముతో పర్వతముల యొక్క రెక్కలను ఛేదించెను. ఎత్తిన నా రెక్కలను కూడా ఖండించుటకు సన్నద్ధుడై వచ్చెను. అప్పుడు మహాత్ముడకు వాయువు నన్ను త్రోసి తెచ్చి సముద్రంలో పడవేయించెను. నా రెక్కలు పోకుండా ఈ సముద్రంలో దాచి నన్ను మీ తండ్రి రక్షించెను. అందుచే నీవు నాకు గౌరవింపదగిన వాడవు. నీతో నాకు ఈ సంబంధము ఉండటచే నిన్ను నేను గౌరవించుచున్నాను. నిన్ను సత్కరించు సముద్రమునకు నాకు కూడా కర్తవ్యమే. మాపై ప్రీతిని చూపి నా శిఖరములపై విశ్రమించి పూజను స్వీకరించుము. ఇట్లు మైనాకుడు చెప్పగా విని హనుమ ఇట్లు పలికెను: సంతసించితిని, ఆతిథ్యమునర్చితివి, దిగుమని పట్టుపట్టకము, కార్యమునకు వేళ మీరుచున్నది, ప్రొద్దుపోవుచున్నది, ప్రతిజ్ఞ చేసితిని, మధ్యలో ఆగరాదు. హనుమ ఇట్లు పలికి పర్వతమును చేతిలో స్పృశించి మందహాసముతో ఆకాశములో ముందునకు సాగాను. ఇచ్చట హనుమ చెప్పిన మాటలలో కవి తన లోకాజ్ఞతను ప్రదర్శించెను. తొందరగా పోవుచున్న వారిని ఎవరైనా కనిపించే ఆదరముతో గౌరవింప చూచినచో వారు వచ్చెదను, సంతోషము ప్రొద్దుపోవుచున్నది, వేల ఎగుచున్నది అని చెప్పి ముందునకు సాగెదరు. అట్లే ఇచ్చట హనుమ చెప్పిన సమాధానము చిన్న వాక్యములో సాగినది: ప్రీతోస్మి సంతోషించితిని, కృత ఆతిథ్యమునిచ్చితివి, మన్యురేషో పనీయతాం పట్టు వదులుము, త్వరతే కార్యకాలో పని తొందరగా ఉన్నది, ప్రతివర్తతే ప్రొద్దుపోవుచున్నది, ప్రతిజ్ఞాచమయా నేను ప్రతిజ్ఞ చేసి తిని, నస్తాతవ్య మిహాంతరే మధ్యలో ఆగరాదు అని పొడిపొడిగా చిన్న చిన్న వాక్యములతో రచన సాగినది. ఇది సహజమగు ఉక్తి వైచిత్రి. ఇచ్చట హనుమ ప్రతిజ్ఞ నిశ్చితిని గనుక ఆగకూడదు అనెను. బయలుదేరుచున్నప్పుడు వానరులతో రాముడు వదిలిన బాణము వలె లంకకు పోవుదును అని చెప్పాను. రాముని బాణము మధ్యలో ఆగదు, లక్ష్యమును చేరియే తీరును. అందుచే హనుమ మధ్యలో ఆగరాదు. ఆగిన రాముని బాణముతో పోలిక తనకు తగదు. అందుకై ఆగక ముందునకు సాగాను. ఇది హనుమ చేసిన రెండవ దుష్కర కర్మ. దానిని చూసి ఋషులు, సిద్ధులు ప్రశంసించిరి. ఇంద్రుడు సంతోషముతో మైనాక సంతోషించి తిని, అభయమును ఒసగుచున్నాను, నీవు హాయిగా ఉండుము. హనుమ సముద్ర లంఘనము చేయుచూ ఉండగా నీవు సాయపడితివి. రాముని దూతగా ఏగుచున్న హనుమను నీవు సత్కారము వనర్చితివి గనుక నేను సంతోషించి తిని అని పలికెను. ఇట్లు వరమును పొందిన మైనాకుడు వెలుపలనే ఉండిపోయెను. హనుమంతుడు ముందునకు సాగుచూ ఉండెను. దేవతలు, గంధర్వులు, ఋషులు, సూర్యుని వంటి కాంతి గల సురసను చూచి వాయుపుత్రుడగు హనుమ సముద్రమును దాటుచున్నాడు. ఎంత దూరము ఏగినను అతని కాంతి పెరుగుచున్నదే గాని వాడుట లేదు.
నీవు అతనికి ఒక్కసారి విఘ్నమును కలిగించుము. ఘోరమగు రాక్షస రూపమును స్వీకరించి పర్వతం వలె అడ్డముగా నిలిచి కోరలతో భీకరమైన నీ నోటిని ఆకాశమంత చేసి అతనిని అడ్డుము. ఇతని బల పరాక్రమములను ఎరుంగగోరుచున్నాము. నిన్ను అతడు ఉపాయముతో జయించునో లేక దిగులు పడునో చూడవలను అని కోరిరి. ఇట్లు దేవతలు కోరగానే సురస రాక్షస రూపమును దాల్చి హనుమ మార్గమునకు అడ్డగించి నిలిచెను. ఓ వానరా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా వసంగిరి, నేను నిన్ను భక్షించెదను, నా ముఖమున ప్రవేశించుము అనెను. అప్పుడు హనుమ సంతోషముతో నిండిన ముఖము గలవాడై శ్రీమంతుడై ఉండెను. వెనుక మైనాకమును దాటి ముందునకు ఎగుచున్న హనుమను జూచి దేవతలు శ్రీమంతుడు అనేది. ఇప్పుడు సురస ఎదిరించగా కలత చెందక నవ్వుచూ నిలిచిన హనుమంతుడు శ్రీమంతుడు అనేను. ఇచ్చట శ్రీ అనగా బాహ్యమగు ఐశ్వర్యము కాదు. సుందరకాండలో శ్రీమాన్ అను పదము వచ్చినప్పుడు ఎల్లా అంతరమగు అర్థమును జూచుకొనుచు ఉండవలెను. సంసారమును సముద్రమును దాటుటకు ఉపక్రమించిన సాధకుడు ఎట్టి అధ్యవసాయంతో ఉండవలెనో హనుమ మొదట చూపెను. ఆధ్యాత్మికముగా పయనించువానికి కూడా ముందు వ్యవసాయాత్మికమైన బుద్ధి ఉండవలెను. ఈ వ్యవసాయాత్మికమైన బుద్ధి కలిగి ఏమియు ఆధారము లేక భగవానునే ఆధారముగా పట్టి సర్వ వ్యాపారములు ఏకముఖము చేసి ఆత్మజ్ఞానమునకు భగవత్ ప్రాప్తికి ఉద్యమించి సంసారమును సాగుట మొదటి దుష్కర కర్మ. అట్లు కొంత సాధన చేయగానే భగవద్ అనుగ్రహముచే అనుకొనకుండా సత్కారములు పూజలు లభించును. అప్పుడు వానికి ఆశపడి ఆగెనా మరి ముందునకు ఏగడు. భగవంతునికే పరతంత్రుడై తాను లక్ష్యము సిద్ధించు వరకు ఆగకుండా సాగవలెను. ఇట్లు సమ్మాన పూజాదులకు వశపడకుండా ముందునకు సాగుట రెండవ దుష్కర కర్మ. ఎక్కడ ఆగకుండా సాగుచున్నను అంతకంతకు దాని యందు ఆసక్తి పెరిగి విసుగులేక ముందునకు ఏగగలుగుట ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము కలవాడు గనుక హనుమను దేవతలు శ్రీమంతుడు అనేది. ఇప్పుడు మరొక బంధకము వచ్చినది. దాన్ని చూడగానే దిగులు చెందలేదు, సంతోషించెను. బంగారమునకు కాల్చిన కొలది వన్నే వచ్చినట్లు నిజమైన జ్ఞానులకు ఇట్టి పరీక్షలు మరింత దీప్తిని కలిగించును. ఇట్లు ప్రతిబంధకము కలిగినను చలింపక నిలుచుట ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యము గల శ్రీమంతుడు హనుమ. అట్టి శ్రీమంతుడకు హనుమ దోసిలి ఒక్కి సురసతో దశరథ పుత్రుడగు రాముడు సోదరుడుగు లక్ష్మణుడితో భార్యయగు వైదేహితో దండకారణ్యమునకు ప్రవేశించాడు. వేరొక పనిలో ఉండగా రావణుడు పెట్టుకుని అతని భార్యను అపహరించాను. ఆమె వద్దకు నేను దూతగా రాముని ఆజ్ఞపై ఎగుచూ ఉన్నాను. నీవు కూడా ఆ రామునికి సాయము చేయదగును, లేదా సీతమ్మను చూచి మరల రామచంద్రుని చూచి నీ నోటిలో ప్రవేశించదు నిజము ఒట్టు అనెను. సురస నన్ను దాటి వెళ్ళుటకు వీలు లేదు, ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము, ఇప్పుడే నా నోట నీవు ప్రవేశింపవలను అని నోరు తెరిచి నిలిచెను. హనుమ సరే కానిమ్ము, నన్ను మృంగగలిగినంత నోరు తెరవము అని పలికి 10 యోజనములు పెరిగెను. సురస కూడా 20 యోజనములు నోరు విప్పినది. హనుమ 30 యోజనములు ఆయను, సురస 40 యోజనములు నోరు చేసెను. ఇట్లు పెరుగుచూ ఉండగా సురస 100 యోజనముల నోరు విప్పెను. బుద్ధిమంతుడకు హనుమ తెరచిన ఆమె నోటిని చూచి ఇట్లు పెరుగుచూ పోయిన దీనికి అంతు ఉండదని తన శరీరమును సంకోచింపచేసి అంగుష్టమాత్రుడై ఆమె నోటిలో ప్రవేశించి దాటి ఆవల నిలిచెను. అంతరిక్షములో నిలిచిన ఆ శ్రీమంతుడు దాక్షాయని నీ నోటిలో ప్రవేశించి తిని నమస్కారం, వైదేహి ఉన్న చోటును ఏగెదెను. నీకు దేవతలు ఇచ్చిన వరము సత్యమాయను గదా అని పలికి రాహు పట్టు విడిచిన చంద్రుని వలె ఆనందముతో ప్రకాశించుచూ ఉండెను. సురస స్వస్వరూపమును పొంది, ఓ వానరశ్రేష్ఠ, హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధి నొందుము, మహాత్ముడుగు రామునితో సీతమ్మను చేర్చుము అని ఆశీర్వదించి పంపెను. ఇది 3వ దుష్కర కర్మ. సాధు సాద్, భేష్ భేష్ అని భూతములన్నీ ప్రశంసించెను. ఇందులో కూడా
సురస నోటి నుండి హనుమ విడువడెను. ఆకాశములో నిలిచిన శ్రీమంతుడు అని హనుమను శ్రీమంతుడుగా పేర్కొనిది. ఆధ్యాత్మిక జీవితమున పయనించున్నప్పుడు మూడవ దుష్కర కర్మ సురసను ఉపాయముతో జయించుట. మానవునకు శాస్త్రవిహితముకు కర్మాచరణము ముఖ్యము. అది దేవతానుగ్రహము కలిగించును. ఆ కర్మలే బంధమును ఇచ్చును. అవియే ఉపాయముతో ఆచరించినవాడు బంధింపక ఆత్మజ్ఞానమునకు భగవత్ ప్రాప్తికి సాయపడును. ఈ రహస్యము సురస వృత్తాంతములో చిత్రింపబడినది. శాస్త్రవిహితములకు కర్మలను ఆచరించినవాడు ఈ లోకములోను పైలోకములోను సుఖమును పొందును. అట్లు సుఖమును ఇచ్చటి విహితములకు కర్మలను సురస అని పేరు. మంచి రస ఆనందమునిచ్చున్నది. ఆ కర్మ దేవతలచే పంపబడినది, అనగా వారి చేతనే నియమింపబడి చేయబడుతున్నది. కానీ దానిని నేను నా కొరకు చేయుచున్నాను అను బుద్ధితో కోరికతో ఆచరించిన అది ఫలమును ఇచ్చును. కానీ ఆ సుఖముచే బంధించును. కానీ దానికి చేయునది వాడే, చేయించున్నది వాడే, ఫలము వానిదే అని ఫలసంగ కర్తృత్వములను విడిచి చేసినచో ఆ కర్మ బంధింపదు. ఆత్మజ్ఞానమును భగవత్ ప్రాప్తిని పొందుటకు సాయపడును. సురస రాక్షసి కాదు, రాక్షసి రూపమున మృంగుటకు వచ్చినది, దేవత ప్రేరణచే వచ్చినది. అట్లే కర్మలు మనము చేయదగినవి, చేయవలసినవి అని శాస్త్రములో చెప్పబడినవి చెడ్డవి కావు, కానీ అవి బంధించున్నట్లు కనపడును. అవి శాస్త్ర విహితములు. వారిని కోరికతో ఆచరించి ఫలమును పొందుట. సురస నోరు పెంచిన కొలది హనుమ పెరుగుట. కోరికలు అధికమైన కొలది కర్మలు అధికమగు ఫలములు ఇచ్చును. అట్లు పెరుగుట మాని హనుమ బుద్ధిమంతుడై శరీరమును సంకోచింపజేసి నేను నాది నా కొరకు అనునవి పెరుగుటియే హనుమ పెరుగుట. అవి తగ్గుట హనుమ తగ్గుట. ఇది బుద్ధిమంతుడు చేయు పని. బుద్ధి జ్ఞానము ఆత్మస్వరూపము ఎరిగినవాడు ఫలసంగ కర్తృత్వములను విడిచి కర్మను ఆచరించును. ఆ కర్మను వారిని బంధింపవు. అప్పుడు ఆ కర్మ యజ్ఞమగును. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోమం కర్మబంధన. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. భగవత్ పరముగా చేయు కర్మ బంధింపదు. దీనిని ఎరింగి కర్మ చేయుటియే కర్మ ఫలమును ఇయ్యదు. సురస నోటిలో నుండి దూరినను హనుమ మృంగబడలేదు. కర్మలు ఆచరింపవలనని కానీ వానిచే బంధింపబడరాదు. కర్మలను నాశము చేయరాదు. హనుమ సురసను చంపలేదు, నోటిలో నుండి దూరెను, కానీ బంధింపబడలేదు. ఇట్లు కర్మాచరణమును మానవులు అవలంబింపవలసినది విధానమును సురస వృత్తాంతము నిరూపించినది. ఇది మూడవ దుష్కర కర్మ. కర్మలు బంధించునని భయపడక వారిని ఆచరించుట, వాని నుండి బయటపడి ఆ కర్మలనే ఆత్మజ్ఞానమునకు భగవత్ ప్రాప్తికి సాయపడినట్టు చేసుకున్నది ధీమంతుడే శ్రీమంతుడు. హనుమ ముందునకు సాగుచూ ఉండెను. గరుడ వేగముతో పోవుచూ ఉండెను. నిరాలంభముగా ఆకాశమున రెక్కలు గల పర్వతము ఎగురుచున్నట్లు పోవుచూ ఉండెను. సముద్రములో కామరూపిణి యగు సింహిక అను రాక్షసి ఆ హనుమను చూచి, ఇంతకాలమునకు నాకు భోజనము దొరికినది, ఇంతటి పెద్ద జంతువు నాకు స్వాధీనమైనది అని అనుకుని హనుమ నీడను బట్టి లాగుచూ ఉండెను. హనుమ నడక కుంటుపడెను. ఎదురుగాలికి మందగించిన ఓడవలే హనుమ ఉండెను. ప్రక్కలకు మీదకు క్రిందకు చూచెను. క్రింద సముద్రంలో ఆ మహాభూతమును చూచెను. సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగడి ఒక మహాసత్వము ఉన్నదని చెప్పెను. ఆ మాట హనుమకు గుర్తుకు వచ్చెను. అది సింహిక అని ఎరింగెను. తన శరీరమును ఒక్కసారి పెంచెను. పెరుగుచున్న అతనిని మృంగుటకు తగినంతగా సింహిక నోరు పెంచెను. మృంగుటకు అతనికి మీదకు వచ్చెను. వెంటనే హనుమ తన శరీరమును సంకోచింపజేసి దాని నోటిలో దూరి తన గోళ్లతో దాని మర్మములను త్రుంచి మరల అంతరిక్షములకు చేరెను. తన శరీరమును యథాపూర్వకంగా పెంచెను. సింహిక హృదయము అతడు త్రుంచుటచే ఆమె సముద్రములో పడెను.
ఉండు భూతములన్నీయు హనుము చేసిన ఆ మహాభయంకరమగు కృత్యమును చూసి, వానరేంద్ర, నీకు అభిమతమగు అర్థమును సాధించుము. నీవలే ఎవనికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఉండునో వాడు తన కర్మలలో ఎన్నడూను దిగులు నొందడు అని పలికెను. ఇట్లు సముద్రమును దాటుట పూర్తి కావచ్చినది. ఈ సింహికను చంపుట 4వ దుష్కర కర్మ. ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఎట్లు ఆచరింపవలెనో, నిషిద్ధ కర్మలను అట్లు పరిత్యజించవలెను. చేయకూడదు శాస్త్రములో చెప్పిన కర్మలను, శాస్త్రములలో చెప్పని కర్మలను మనము ఆచరించిన అవి మనలను హింసించును. కావున అవి సింహిక అనబడును. సింహిక హింసించున్నది. నిషిద్ధ కర్మకు మన ఎట్లు వశము అగుదుమో మనకే తెలియదు. చేయకూడదని తెలిసియు చేయవలను అనుకునుచునే దానికి వశమగుదుము. వశమైన తరువాత గాని వశపడినట్టు తెలియదు. ఈ కర్మలు మనకు తెలియకుండా ఆక్రమించుటయే సింహిక నీడను బట్టి లాగుట. అట్టి కర్మలను వెంటనే విడవలనని కానీ వారిని ఆచరింపరాదు. అందుకే సురసును చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపెను. ఇద్దరూ స్త్రీలే అయినను ఆమెలో నుండి దూరి బయటపడి నమస్కరించి ఆశీర్వాదమును పొందును. ఈమెలో నుండి దూరి చంపును. విహిత కర్మలను ఆచరించుచు బడకుండా ముందునకు సాగవలెను. నిషిద్ధ కర్మలను అక్కడికక్కడే వదలవలెను. సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు 4. నిరాలంభంభగు ఆకాశమున పయనించి 100 యోజనముల సముద్రమును దాటెద్దను అను పూనికతో నిలుచుట, మైనాకుడు సగౌరవముగా విశ్రాంతిని కల్పించను దానిని పొందకుండుట, సురసును ఉపాయముతో జయించి బయటపడుట, సింహికను చంపుట. ఈ 4ంటికి 4 లక్షణములు ఉండవలను. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. వ్యవసాయాత్మిక బుద్ధి తన బుద్ధులను అన్నింటినీ ఆత్మజ్ఞానము వైపే మరలించి వేరువేరు ఫలములను కోరక సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖము చేయుట. దీనికి కావలసినది ధృతి అనగా ధైర్యం. అన్నిటినీ ఎరిగి దేని చేతను కలత చెందకుండా నిలచడి సాత్విక ధృతి ఉన్నవాడే ఇట్టి అధ్యవసాయమును కలిగి ఉండవలెను. సత్కార మాన పూజలకు వశపడకుండా లాభాలాభములలో సమత్వము కలిగి ఉండుట. ఇది మైనాక దర్శనమున కనపడును. దీనికి దృష్టి ఉండవలెను. దేనిని పొందవలనని బయలుదేరేనో దాని అందే తప్ప అవాంతర ఫలములపై దృష్టి ఉంచకూడదు. విహిత కర్మాచరణము. దీనికి మతి, జ్ఞానము కావలెను. ఆచరింపవలసిన కర్మలు ఆచరించుచు బంధింపబడకుండా సాగుటకు ఆత్మస్వరూప జ్ఞానము ఆవశ్యకం. నిషిద్ధ కర్మత్యాగము. దీనికి దాక్ష్యము, సామర్థ్యము ఆవశ్యకం. చేయకూడని పనులను చేయకుండా మానుటకు, వానికి వశపడకుండా వారిని త్రోసిపుచ్చుటకు నిగ్రహ శక్తి కాను. అదే దాక్ష్యం. ఇట్లే 4 లక్షణములు గల హనుమ సముద్రమును లంఘించినట్లే ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు నిష్ప్రమాదముగా ముందునకు సాగుటకు ఈ 4 ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును. హనుమ 100 యోజనములు దాటి అవతలి ఒడ్డున ఉన్న తోటను చూచెను. సాగరములో కలిసటి నదీ ముఖములను చూచెను. తన శరీరమును చూచి రాక్షసులు అలజడి పడెదరని వెంటనే తన శరీరమును సంకోచింపజేసెను. ఆత్మజ్ఞానము కలిగిన వాడు మోహమును వీడి స్వస్వరూపమును నందినట్లు తన సహజ రూపమును నందెను. అతడ ఉన్న పర్వతము యొక్క శిఖరమును దిగెను. దిగి అమరావతి వంటి లంకను చూచెను.